వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. ఇంట్లో ఎంతో కొంత మనం మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఒక వస్తువుతో కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేస్తూ ఉంటే అంటే బాగుంటే చేస్తూ ఉంటాము. బట్ దేనికైనా ఒక టైం పీరియడ్ ఉంటుంది కదా. దాని తర్వాత మనం ఖచ్చితంగా మార్పు కావాలి ఖచ్చితంగా. లేకపోతే ఒకటే దాంతో లైఫ్ అంతా అంటే అది కష్టమైన పని. అంటే మన బడ్జెట్ చూసుకుని మనం కొనుక్కోగలిగితే కనుక ఒకవేళ అది ఉన్నదాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మనం మంచిగా ఇంటిని డెవలప్ చేసుకుంటూ ఉండాలి కదా. అంటే ఇంట్లో వస్తువుల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అందుకని ఈరోజు మా ఇంట్లో కూడా ఒక వస్తువుని అప్డేట్ చేశాను నేను. యాక్చువల్గా నేను ఒకటి చేద్దాం డిఏవై కింద అంటే దాన్ని మారుద్దామని అనుకున్నాను, కానీ మళ్ళీ చేయలేక వద్దులే అని చెప్పని కొత్తది తీసుకున్నాను. ఏంటది, దాన్ని మళ్ళీ ఓల్డ్ వస్తువుని ఏం చేస్తున్నాను, కొత్తది ఎక్కడ పెడుతున్నారు, ఏంటి, అసలు ఏం వస్తువు కొంచెం శిరీష అన్నీ మీకు తెలియాలనుకుంటే వీడియోలోకి వెళ్ళి చూద్దరు. కానీ ఒక వీడియో చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, ఒక మంచి రెసిపీ, ముగ్గు, ఇంకా చాలా కబుర్లు మీతో అందరితో షేర్ చేసుకోవాలి. ఎలా ఉంది ఏంటనేది అన్నీ మీరు వీడియోలో చూసాక చెప్తారు. కానీ ఇంకా లేట్ చేయకుండా ఏంటి శిరీష దేని గురించి చెప్తుంది అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముగ్గుతో పాటు ఈరోజు ఒక చిన్న కథని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ముగ్గు చూస్తూ మంచి కథ. మనకి భగవంతుడు ఏది ఇవ్వాలి, ఎందుకు మనకి ఏది ఇవ్వట్లేదు అని మనకు ఒక సందిగ్ధత ఉంటుంది. అంటే భక్తి విశ్వాసం ఉంటే ఎప్పుడు ఏది రావాలో అది మనకు అప్పుడు వస్తుంది, ఏది అవసరమో అది వస్తుంది. దానికి సంబంధించిన ఒక మంచి కథ నాకు వాట్సాప్లో వచ్చింది, అందుకని మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్న పిట్ట ఉందిట. అది ఎడారిలో అటు ఇటు తిరుగుతూ ఉందిట. దానికి ఏంటంటే ఉండడానికి ఒక చెట్టు కూడా అక్కడ లేదు. పాపం అలాగే అది కష్టాలు పడుతూ ఉంటే ఒకరోజు నారద మహాముని ఆ దారిని వెళ్తూ, అయ్యో ఈ చిన్న పిట్ట ఎడారిలో ఏం చేస్తోంది అని చెప్పని అక్కడికి వచ్చి ఆగేట. ఓ చిన్ని పిట్ట, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఇంత ఎడారిలో ఒక్కదానివి ఎలా ఉన్నావు, నువ్వు ఏం సహాయం కావాలో అడుగు అని చెప్పి నారద మహర్షి అన్నట్ట. అప్పుడు స్వామి, నాకు ఇక్కడ ఒక పచ్చడి చెట్టు ఉంటే నేను హాయిగా నా జీవితం సాగిస్తాను, అయినా కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. బట్ నాకేంటంటే కాళ్ళు మాత్రం మండిపోతున్నాయి ఎడారిలోను, అందుకని ఒక చెట్టు ఉంటే కనుక నేను చాలా సంతోషంగా నా జీవనాన్ని సాగిస్తాను అన్నట్టు ఆయన. అప్పుడు సరే, ఈ నువ్వు అడిగిన కోరిక నేను మహావిష్ణువు దగ్గర నేను చెప్తాను, నీ కోరిక ఆయన తీరుస్తారో లేదో చూద్దామని చెప్పని ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఎడారిలో వస్తూ ఉంటే ఒక చిన్న పిట్ట కనిపించి నాకు ఇలా ఎండ బాధ తట్టుకోలేక నాకు ఒక చెట్టు అక్కడ ఉంటే కనుక నేను జీవితాన్ని హాయిగా సంతోషంగా సాగిస్తాను అని అడిగింది స్వామి. అనగానే, నేను ఆ పిట్ట తలరాతను మాత్రం నేను మార్చలేను, విధి ఇంకొకలాగా ఉంది, కానీ ఈ చిన్న సహాయం మాత్రం చేయగలనని చెప్పు. చెట్టు అయితే నేను మొలిపించలేను, కానీ ఒక కాలు మాత్రం పైకి పెట్టి ఒక కాలుతో గెంతుతూ తన కాలక్షేపం చేసుకోమను. ఈ కాలు నొప్పి వస్తే కనుక ఆ కాలు కింద పెట్టి అలాగే గెంతుతూ ఒక కాలుతో గెంతుతూ ఒక కాలు కింద పెడుతూ పైన పెడుతూ అలాగా కాలక్షేపం చేసుకోమను. అప్పుడు ఎండవేడి కాస్త తట్టుకునేంత వరకు ఒక కాలు ఉంటుంది, మళ్ళీ అది కాలినప్పుడు ఇంకో కాలు కింద పెడుతుంది కదా అని చెప్పని శ్రీ మహావిష్ణువు సలహా ఇస్తే నారద మహర్షి ఆశ్చర్యపోయారట. ఇదేం సలహా స్వామి, ఒక కాలుతో చెప్పారు అని చెప్పని, సరే ఇదే విషయం పిట్టగా చెప్తామని చెప్పని నేను మహావిష్ణువుని అడిగాను, చిన్ని పిట్ట నీకు ఇలాంటి సలహా ఇచ్చారు అంటే ఎంతో అదృష్టవంతురాలని, స్వామి నాకు ఈ సలహా ఇచ్చారు, తప్పకుండా ఇలా చేసి నా మిగిలిన జీవితాన్ని నేను సంతోషంగా గడుపుతానని చెప్పింది పిట్ట. దానికి నారద మహర్షి ఆశ్చర్యపోయి, ఇదేంటి ఆయన చెప్పిందేంటి, మీ దీనికి మహద్భాగ్యం అనుకోవడం ఏంటి అని చెప్పని ఆయన వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత అసలు ఈ పిట్ట ఏం చేస్తుందో చూద్దామని మళ్ళీ ఎడారికి వచ్చారట. అప్పుడు చూసేసరికి అక్కడ ఒక పచ్చటి చెట్టు మొలిచి దాని మీద చక్కగా పిట్ట సేద తీరుతూ ఉందిట. అంటే స్వామి తన విధి రాతలో ఏముందో మనం గమనించలేము, కానీ తనకి ఏది అవసరమో అది మాత్రం కోరుకుని, అంటే మనకు కోరికలు ఉంటాయి, మనకి ఏది అవసరమో అది కోరుకుంటే చాలు, మనకి భగవంతుడి ఇచ్చినంత మనం తృప్తిగా ఉండాలి. ఆ తర్వాత మనకి భగవంతుడే మనకి ఏది కావాలో ఇస్తాడు. మనం అడిగితే రాదు, ఇది కావాలి అది కావాలి నాకు తీర్చండి స్వామి అని అడిగితే రాదు, అడగడం మన వంతు. కానీ ఏది ఎప్పుడు అవసరమో ఆ ఇచ్చిన దాంతో తృప్తి పడడం కూడా చాలా ముఖ్యం అని చెప్పని ఈ కథలో నీతి. అందుకని భగవంతుడు మనం ఎక్కువ కావాలని అడగకుండా మనకి ఏది అవసరమో అది అడిగితే తప్పకుండా ఆయన తీరుస్తాడు. ఇది చిన్న కథ, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కమింగ్ టు ద వీడియో, స్వీట్ కార్న్ మామూలుగా ఒక చిన్న ప్యాకెట్ ఉంటే నేను సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను. వాటితో ఏంటంటే ఇలా మిక్సీ చేసేసి, కార్న్ అంటే కొంత మళ్ళీ ఆయిల్ వేస్తే పేలుతాయి కదా,
సో దానికన్నా మనం ఇలా మెత్తగా చక్కగా క్రంచ్ పేస్ట్ కింద, మరీ పేస్ట్ కాకుండా ఇలా కొంచెం కచ్చపిచ్చగా చేసేసిన తర్వాత అందులో కొంచెం క్యారెట్ తురుము, క్యాప్సికము, మన ఇంట్లో కూరగాయలు ఏది ఉంటే అది, క్యాబేజీ, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వీటన్నిటిని చక్కగా వేసుకుని సరిపడ ఉప్పు వేసి, నేను బైండింగ్ కోసం మైదా వేసుకోవచ్చు కానీ నేను మైదా వేయడానికి ఇష్టపడలేదు. కొంచెం బియ్యం పిండి మాత్రం ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేశాను. ఊరికే బైండింగ్ అయ్యి మనకి చిన్న చిన్న అట్ల కింద వేసుకోవచ్చు కదా, అంటే మనం చిన్న ప్యాన్ కేక్స్ మీద అంట మనం, అంటే చిన్న చిన్న రొట్టెలు బుల్లిబుల్లిగా ఉంటాయి కదా, ఇంతకుముందు కూడా వీడియో షేర్ చేసినట్టు గుర్తు నాకు. అది వేద్దామని చెప్పని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని, ఎందుకంటే కొంచెం నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది, ఎక్కువ నూనె అవసరం లేదు. ఒక 3-4 టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత ఒక చిన్న బాల్ సీజన్ తీసుకుని నేను జస్ట్ ఇలా ట్యాప్ చేసేసినట్టుగా, మరీ పల్చగా కాదు మరీ లావుగా కాదు, అలా వేసి సిమ్లో పెట్టి మూత పెట్టాను. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వాలి కాబట్టి, స్వీట్ కార్న్ వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే క్రిస్పీగా అంటే కొంచెం సూజీ కూడా వేసుకోవచ్చు అవసరమైతే. ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే సూజీ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుని కలిపేసుకుని అప్పుడు మనం వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 7-8 నిమిషాలు అయిన తర్వాత ఒక అట్లకాడ తీసుకుని జస్ట్ టర్న్ చేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవుతాయి. ఈవినింగ్ పిల్లలకి చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారంటే వెయిట్ చేస్తారు, మళ్ళీ వేసేంత వరకు వెయిట్ చేస్తారనమాట. అంత ఎమ్మీగా ఉంటుంది. సాస్ ఏదైనా తీసుకుని మనం అద్దుకుని తినచ్చు. సో సింపుల్ స్నాక్ పిల్లల కోసం. అలాగే ఇంటికి ఒక కొత్త వస్తువు అని చెప్పాను కదా, యాక్చువల్గా డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి తీసుకున్నాను. కింద బెడ్రూమ్లో, మామూలుగా కింద ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది కదా, అందులో మా పెళ్ళని కొత్తలో అనుకుంటా 18 years ఎగో ఫస్ట్ మంచం అది కొన్నప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కున్నారు. ఎందుకంటే అప్పుడు మిర్రర్ ఉండేది కాదు. సర్లే ఎందుకులే అని చెప్పని అప్పుడు 1500 ఎంతో, చాలా తక్కువ, 1000 రూపాయలు, నాకు ఐడియా లేదు కానీ మా వారు కొనిచ్చారనమాట. పెళ్ళని వచ్చిన వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ కొనిచ్చారు. అప్పటి నుంచి అదేంటంటే అప్పట్లో ఆ వుడ్ ఉండేది, పోను అది చేంజ్ అవుతూ వచ్చింది, దాని స్క్రూస్ అన్నీ ఊడిపోయాయి. అయినా సర్లే అని చెప్పని ఇంకా లేదు, మార్చాల్సిన టైం వచ్చిందని చెప్పని మార్చాను. మొన్న వర్షంలో తీసుకొచ్చారు. యాక్చువల్గా 10 రోజులు అయింది డెలివరీ పెట్టి, అమెజాన్లోనే బుక్ చేశాను. అదేంటంటే చిన్నగా సింపుల్గా క్యూట్గా, ఎక్కువ లెంగ్త్ లేదు, ప్లేస్ ఎక్కువ లేదు, బాగుంది అనిపించింది నాకు చూడగా. నేను రివ్యూస్ అది కూడా చూసే బుక్ చేశాను. పైన లైట్ కూడా వచ్చింది, మనం అటాచ్ చేసుకోవచ్చు, నాను లైట్ కూడా పడుతుంది. సింగిల్గా డోర్ వచ్చింది, కిందనే ఇలా కబోర్డ్స్ వచ్చాయి, లాక్ కూడా వచ్చింది. దీనికి ఓపెన్ చేస్తే మనం లోపలన్నీ పెట్టుకోవచ్చు. ఇలా అరలు ఉన్నాయి, ఒక 3 అరల కింద ఉన్నాయన్నమాట. మనం లాక్ కావాలంటే వేసేసుకోవచ్చు, కావాలంటే తీసుకోవచ్చును. పైన కింద ఇలా 3 అరలు, కింద కూడా యాక్చువల్గా పెట్టుకోవచ్చు, అర లేకపోయినా 4 ఉన్నాయి. యాక్చువల్గా హైట్ కూడా బాగానే ఉంది. మనం మామూలుగా ఆయిల్, పౌడరు, మాయిశ్చరైజర్స్ ఏం పెట్టుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఒక డ్రాయర్ కూడా వచ్చింది, మనకి ఏదైనా పెట్టుకోవచ్చు. కింద కూడా పెద్దది ఉంది, లోపల కూడా చాలా బాగానే ఉంది. ఈ కలర్ బాగుంది, ఎందుకంటే మా బెడ్రూమ్లో మా మంచాలన్నీ ఈ కలర్ అనమాట కొంచెం, అందుకని దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటుందని చెప్పని తీసుకున్నాను. ఇది ఓల్డ్ది అనమాట. ఇది అద్దం అంతా కూడా అంటే తెలియకుండానే మచ్చలు వచ్చేసాయి. మొదట్లో తడితో తుడవడం, తర్వాత అలా క్లీన్ చేయడం వల్ల ఏంటంటే పిక్చర్ క్లియర్గా కనిపించట్లేదు. పైగా 1-2 సార్లు ఊగుతుంది కూడాను. ఊగి చిన్నగా ఏదో అద్దము ఏదైనా ఎడ్జెస్లో బ్రేక్ అయిందా అన్నట్టుగా కూడా అనిపించింది. అది ఏంటంటే మనం పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచుకోకూడదు అంటారు కదా, అందుకని లేదులే ఇంకా ఓల్డ్ అయిపోయింది కదా అని చెప్పని మా మేడ్కి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యనమాట. సరే ఎవరో ఒకళ్ళు యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పని. చూసారు అద్దం మీద అంతా గీతలు అవి పడిపోయినట్టుగా ఉన్నాయి, అందుకని దాని ప్లేస్లో కొత్త తీసుకున్నాను. సరదాగా ఏదైనా తీసుకుంటే మీ అందరికీ షేర్ చేయాలి కదా, అందుకని. ఇదైతే ఎంతో ప్లేస్ ఏదో మొత్తం చాలా తగ్గినట్టుగాను సింపుల్గా ఉన్నట్టుగా అనిపించింది, కానీ 2 వెయిట్గానే ఉన్నాయి. దీన్ని తీసుకొచ్చి బయట పెట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సరే క్లీన్ చేసుకుని ఏదైనా మళ్ళీ కొంచెం వార్నిష్ అది వేసుకొని కలర్ వేసుకుని అయినా తను వాడుకుంటుంది కదా. ఒక వస్తువు అంటే మరీ కాదు కానీ ఒక ఎడ్జ్లో మాత్రం అలా అనిపించింది. వాళ్ళు ఏంటంటే పర్వాలేదమ్మా మేము వాడుకుంటాము, మాకు లేదు కదా, నాకు స్టోరేజ్ కూడా బాగుంటుందంటే సరే అని చెప్పని ఇచ్చాను. మంచాలకి దీనికి అయితే మ్యాచింగ్ అయింది, పర్ఫెక్ట్గా బాగుంది అనిపించింది. సో ఫైనల్గా సర్దేశాక ఇలా ఉందన్నమాట. ఏదో హడావుడిగా తీసి పెట్టేశాను అంతేను, ఉన్నవేవోను కింద వాటికి సెట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది, నచ్చిందా అనేది చెప్పండి తప్పకుండాను. చెప్పానుగా ఒక్కొక్క వస్తువు మనం 18-17 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మార్చితేనే మనకి కూడా కొంచెం కొత్త లుక్ కనిపిస్తుంది కదా, అందులో ఎఫర్డబుల్ ప్రైస్లో. నాకు రేటు గుర్తులేదు కానీ నేను డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తాను. ఇందులో కలర్ వైట్ ఉంది, ఇదొక కలర్ ఉంది, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా కావాలంటే చూడండి ఎలా ఉంది ఏంటనేది.
అందుకని మన అవసరం ఉంటేనే మనం చెప్పాను కదా, ఏది అవసరమో అది మాత్రమే అప్పుడు కొనుక్కోవాలి. ఇది అవసరం అనిపించింది, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇది ఈరోజు మా ఇంటికి వచ్చిన కొత్త వస్తువు. బాగుందా లేదా అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. స్నాక్ ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది, అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.